ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదు, గులాబీ పార్టీ మద్దతు కావాలని అడగలేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తిరుపతి కలెక్టరేట్ ఎత్త దివ్యాంగుల ఆందోళన. కూటమి సర్కార్ పెన్షన్లు కట్ చేయడంపై నిరసన. ఎర్రచందనం అమ్మకానికి పవన్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ. లాభసాటి ఆదాయ మార్గాలపై సమావేశంలో చర్చ. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ. ఘోష్ కమిషన్ కు సవాల్ చేసిన కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ పై కొనసాగుతున్న విచారణ. నెల్లూరు జిల్లా బ్రహ్మదేవర అభయాంజనేయ స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల పూజలు. మాజీ మంత్రి కాకాని జైలు నుంచి విడుదల కావడంతో స్వామి వారికి మొక్కులు. శ్రీరామ్ సాగర్ కు తగ్గుముఖం పట్టిన వరద. ప్రాజెక్టులో ప్రస్తుతం 74 టీఎంసీల నీటి నిల్వ. కృష్ణా జిల్లా కోసూరు గ్రామంలో దొంగల హల్చల్. 4 దేవాలయాల్లో చోరీలు చేసిన దుండగులు. 5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాల అపహరణ. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. సమీప రాష్ట్రాల నుంచి తరలి వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు. భారీ వర్షాలతో గుజరాత్ నగరం అల్లకల్లోలం. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, రహదారులు. ఢిల్లీలోని స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు. అప్రమత్తమైన అధికారులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు. భారత్ స్నేహాన్ని అమెరికా కోల్పోవటం వ్యూహాత్మక వైఫల్యం. ట్రంప్ టారిఫ్ బెదిరింపులను మరోసారి ఖండించిన నిక్కీ హేలీ. లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 300, నిఫ్టీ 70 పాయింట్లకు పైగా ప్రాఫిట్స్.